గాయ్స్, హౌ ఆర్ యు ఆల్? మేమైతే ఈరోజు ఒక ప్లేస్కి వెళ్తున్నాం. ఆటిపూడి డ్యామ్కి వెళ్తున్నాం. ఎందుకంటే అక్కడ బోటింగ్ ఆప్షన్ ఉందని మాకు రీసెంట్గానే తెలిసింది. మా అన్నయ్య వాళ్ళు వెకేషన్కి వైజాగ్ వచ్చారు కాబట్టి ఇంకా మేము దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్ని తిరుగుతున్నాం. అలానే తాటిపూడి డ్యామ్కి వెళ్ళి బోటింగ్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకున్నాం కాబట్టి అందరం కలిసి స్టార్ట్ అయ్యాం. మేమైతే స్టార్ట్ అయింది 3:30 ఆర్ 4కి స్టార్ట్ అయినట్టున్నాం. లంచ్ చేసి ఫ్రెష్ అయ్యి నీట్గా రెడీ అయ్యి వెళ్తున్నాం. ఎందుకంటే అక్కడ ఫొటోస్ బాగా వస్తాయంట. అండ్ మేము ఇంట్లో స్టార్ట్ అయ్యేటప్పుడు ఫుల్గా ఎండ్ ఉంది. అసలు వర్షం కూడా పడుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సగం దూరం వెళ్ళేసరికి లైట్గా చినుకులు పడుతున్నాయి. వెళ్ళే వే చాలా బాగుంటుంది, అంటే పీస్ఫుల్గా ఉంటుంది, ఎక్కువ గ్రీనరీతో ఉంటుంది, పొల్యూషన్ ఉండదు, చాలా హ్యాపీ అనిపించింది. మేము మంచి సాంగ్స్ వింటున్నాం. వర్షం స్టార్ట్ అయ్యాక షాక్ అయ్యాం. అక్కడికి వెళ్ళాక బోటింగ్ ఆపేస్తారేమో, అక్కడ వర్షం ఎక్కువ పడుతుందేమో అనుకున్నాం. కానీ వెళ్ళి చూస్తే అక్కడ వర్షం ఏం పడట్లేదు అని తెలిసాక అమ్మయ్య అనుకున్నాం. ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చి లేకపోతే అప్సెట్ అవుతాం కదా. త్వరగానే రీచ్ అయ్యాము. ఇదిగోండి, ఇది తాటిపూడి డ్యామ్ అంట. దీని పక్క నుంచి పైకి కొండపైకి వెళ్ళి అక్కడ బోటింగ్ ఆప్షన్ ఉంటుందంట. అక్కడ బోటింగ్ చేయాలంట. వ్యూ అయితే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఎవరూ లేరు కాబట్టి మేమే ఉన్నాం, చాలా ఎంజాయ్ చేసాం. ఇంకా కొండపైకి స్టార్ట్ అయ్యాం. లేట్ అయితే బోటింగ్ ఆపిస్తారని. ఇదేదో చాలా ఓల్డ్ బిల్డింగ్ అంట, బ్రిటిషర్స్ నుంచి ఉందంట. ఇక్కడ నుంచి చాలా దూరం అనుకున్నాం, పర్లేదు దగ్గరగానే అనిపించింది మాకైతే. అక్కడ చిన్నపిల్లలు చాలా బాగా క్యూట్ గా ఆడుకుంటున్నారు క్రికెట్. నాకు కూడా వెళ్ళి ఆడుకోవాలనిపించింది. ఇంకా ఫైనల్లీ పైకి వచ్చేసాము. అక్కడ మేమే లాస్ట్ అంట, లాస్ట్ బోటింగ్ మాదేనంట. సో ఫాస్ట్ గా రమ్మని చెప్పారు. అక్కడ కొన్ని వార్నింగ్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయంట. అవన్నీ పాటిస్తేనే బోట్ ఎక్కనిస్తారంట. అలా ఉండడమే మంచిది కదా, మన సేఫ్టీ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారంటే. సిటీలో తిరిగి ఇలాంటి ప్లేసులకి వెళ్తే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా. కొంట్లేదో పడింది. అసలు మా చెల్లి మంచిగా రెడీ అవ్వడమే చాలా కష్టం. అంటే ఎక్కడికి వెళ్ళినా టీషర్ట్స్ జీన్స్తోనే వస్తుంది. బలవంతంగా ఈ డ్రెస్ వేసుకుంది. సో ఇప్పటికైనా మంచి పిక్స్ వీడియోస్ తీయక్క అని చెప్పింది, అందుకే తీస్తున్నా. టైం అయిపోతుంది, ఫాస్ట్గా రండి అన్నా కూడా మేము వీడియోస్ ఆపట్లేదు. ఆ జాకెట్ నాకు ఎంత లూజ్గా ఉందంటే ఒకవేళ నేను పడిపోయినా కూడా అది పైకి తేలిపోయి నేను లోపలికి మునిగిపోయేంత. అండ్ మేము ఇంట్లో పండుని ఒకరినే ఉంచలేక బయటికి తీసుకొచ్చేసాం. అండ్ దాన్ని ఎలా చేయరని చెప్పేసి ఎవరొకరు ఉండిపోదాం అనుకున్నాం. కానీ వాళ్ళు అన్నారు చిన్న డాగే కదా తీసుకెళ్ళండి పర్లేదు అని అన్నారు. అండ్ వీడు కూడా భయపడకుండా కూర్చున్నాడు కాబట్టి ఈజీ అయింది. ఫైనల్లీ బోటింగ్ చేసేసాము. అంటే చాలా దూరం తీసుకువెళ్ళారు కానీ మాకు చాలా త్వరగా వచ్చేసినట్టు అనిపించింది. ఇంకా కాసేపు తిప్పితే బాగుండు అని అనుకున్నాం, బట్ అంతే కదా. బట్ చాలా బాగుంది. నీకు బోట్ రైడ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది తెలుసా, ఫస్ట్ టైం నేను ఇలా ఎక్స్పీరియన్స్ చేయడం. అసలు నేను వీడియోస్ తీసుకొని ఉండిపోయాను. అసలు తీసుకునే లోపల అయిపోయింది. చాలా ఫాస్ట్గా వెళ్ళి వచ్చేసాం. కానీ నాకు హ్యాపీగా అనిపించేది ఏంటంటే మా పండుగని కూడా తీసుకెళ్ళాం. వాళ్ళు అంటే ఎలా చేయరేమో అనుకొని బాధపడ్డాం. వాడిని ఎక్కడ పెట్టాలి, తీసుకెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటే తీసుకెళ్ళండి పర్లేదు, చిన్నపిల్లే కదా పర్లేదు తీసుకెళ్ళండి అని అన్నారు. తీసుకెళ్ళాం. అది కూడా భయపడుకుంటే బాగా ఎంజాయ్ చేసింది. వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది, చాలా బాగుంది. ఫుల్ అయిపోయింది. సో వీడియోస్ తీసే మధ్యలో స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. మళ్ళీ ఫాస్ట్గా వచ్చి డిలీట్ చేసి ఇప్పుడు మళ్ళీ రికార్డ్ చేస్తున్నా. కొంచెం వర్షం కాదు, చిన్న చినుకులు పడుతున్నాయి. ఆ టైంలో వెళ్తే ఎంత హ్యాపీగా అనిపించిందో. అందరం రైట్ సైడ్ ఇంత మంచి వ్యూ ఉందని చూస్తున్నాం కానీ లెఫ్ట్ సైడ్ చూడట్లేదు. చూడండి ఎంత బాగుందో గ్రీనరీ మొత్తం. నీకేం నచ్చింది? ఆబ్వియస్లీ ఇది నచ్చుతుంది, కానీ ఇది కూడా బాగుంది కదా ఇటువైపు. ఎస్, అక్కడ డ్యామ్ ఉందంట, డ్యామ్ చూడడానికి వెళ్దాం. కొంచెం చీకటి అయ్యాక లైట్స్ ఆన్ చేశారు. వ్యూ అయితే అప్పుడు కూడా చాలా బాగుంది. అండ్ డ్యామ్ దగ్గరికి వెళ్ళి కష్టపడి చాలా దూరం అది నడిచి వెళ్ళి చూసి వచ్చేసాం.
బాగాలేదు కదా. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం అండ్ మా పండుగడు కూడా ఎంజాయ్ చేశాడు. రిటర్న్ వచ్చే దారిలో ఇలా బ్యూటిఫుల్గా అనిపించింది రోడ్ అంతా. బాయ్.